హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిట్టి కాజాలు. ఈ చిట్టి కాజాలు చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. చపాతీ చేయడం వస్తే చాలు ఈ కాజాలని ఈజీగా చేసేసుకోవచ్చు. క్రిస్పీగా పొరలు పొరలుగా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. లోపల వరకు కూడా జ్యూస్ చక్కగా వెళ్తుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటాయి ఈ చిట్టి కాజాలు. అచ్చం మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇంట్లో చేసామంటే నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్టి కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/8 టీ స్పూన్ వంట సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేతితో చూడండి ఈ విధంగా బాగా రబ్ చేస్తున్నట్లుగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండికి ఈ విధంగా నెయ్యి పట్టించడం వల్ల మనకి కాజాలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండి చూడండి ఈ విధంగా ఉంటుంది. కలిపిన తర్వాత మనం ముద్ద కట్టామంటే చక్కగా ముద్దలాగా అవ్వాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేయద్దు, పలచనైపోతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పిండి ఆరిపోకుండా పైనుంచి కొంచెం నెయ్యిని అప్లై చేయాలి. నెయ్యి కానీ నూనె కానీ పైనుంచి ఈ విధంగా 2 వైపులు బాగా అప్లై చేసేసుకుని మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు మనం పంచదార పాకం తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 3/4 కప్పు పంచదార, 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. పంచదార నీళ్లు సమానంగా తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 4 యాలకులు వేసుకోవాలి. యాలకులను చూడండి ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసుకుని వేసుకోవాలి. యాలకులు వేశాక ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇది జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తీగ పాకం కాదండి, జిగురు పాకం. మనం గులాబ్ జామ్కి పాకం పట్టుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం ఎక్కువ, తీగ పాకం కంటే కూడా కొంచెం తక్కువ. మనం పాకం కొంచెం చేతికి తీసుకొని చూస్తే జిగురు జిగురుగా ఉండాలి. ఈ విధంగా పాకాన్ని ఉడికించుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పంచదార పాకం రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. ఇక పిండిని ఏం కలపవసరం లేదు. ఇందులో నుంచి మనం చపాతీకి ఎంత ముద్ద తీసుకుంటామో అంత పిండి ముద్ద తీసేసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మనం రెగ్యులర్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంత మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మైదా పిండి చల్లుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ రాయాల్సిన అవసరం లేదు, మైదా చల్లుకుంటే సరిపోతుంది. మైదా చూడండి ఈ విధంగా ఈ చపాతీ పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పిండి చల్లుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నాం కదా, ఈ విధంగా కొంచెం టైట్గా రోల్ చేసుకోవాలి. 2 చేతులతో చూడండి ఈ విధంగా కొంచెం టైట్గా, మధ్యలో గ్యాప్స్ లేకుండా టైట్గా రోల్ చేసుకోవాలి. ఒక 1/4 పార్ట్ అయ్యేంత వరకు కొంచెం రోల్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఈజీగా రోల్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నామంటే చక్కగా రోల్ అయిపోతుంది. చివర్లో కొంచెం ఎక్కువ వదిలేసుకొని ఇక్కడ చేతికి కొంచెం నీళ్ళు తీసుకుని ఈ విధంగా అప్లై చేయాలి. ఇలా నీళ్ళు అద్ది మళ్ళీ రోల్ చేస్తే మనం నూనెలో వేసినప్పుడు కాజాలు విడిపోకుండా ఉంటాయి. మళ్ళీ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకుని చిన్ని కాజాల్లాగా కట్ చేసుకోవాలి. నైఫ్కి కొంచెం మైదా అద్దామంటే కట్ చేసేటప్పుడు పిండి అంటుకోకుండా ఉంటుంది. చూడండి మనకి పెన్సిల్ సైజ్ ఎంత ఉంటుందో ఆ గ్యాప్లో కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్దవి కాకుండా చూడండి ఈ విధంగా చిన్నవి కట్ చేసుకోవాలి. మొదట్లో ఫస్ట్ కట్ చేసిన ముక్క అలాగే చివరి కట్ చేసిన ముక్క తీసి పక్కన పెట్టేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి చక్కగా పొరలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో చిట్టి కాజాలు చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టేసి కొంచెం వేడెక్కనివ్వాలి. మనం వేలు పెట్టి చూసామంటే కొంచెం కాలుతున్నట్లుగా ఉండాలి, మరీ వేడెక్కిపోకూడదు. అలా కాగిన తర్వాత ఆయిల్కి సరిపడినన్ని కాజాలు వేసుకోవాలి. కాజాలు వేసాక కొంచెం పక్కకి ఇలా ఒకదాని మీద ఒకటి లేకుండా పక్కకి ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టేసి ఇవి వాటంతట అవి పైకి వచ్చేంత వరకు అలాగే ఉంచేయాలి. కొంచెం సేపటికి అన్నీ కూడా చక్కగా పైకి వచ్చేస్తాయి. ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని అటు ఇటు కలుపుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
మరి కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల ఉడకదు. ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. కాజాలని నూనెలో నుంచి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వాయికి మరీ వేడెక్కిపోకూడదు. నెక్స్ట్ వాయి వేసేటప్పటికి నూనె కొంచెం వేడి తగ్గి ఉండాలి. బాగా కాగి నూనెలో వేసామంటే పూరీలు పొంగినట్లుగా పొంగుతాయి. నూనె కొంచెం వేడి తగ్గిన తర్వాతనే నెక్స్ట్ వాయి వేసుకోవాలి. ఇలా నూనెలో నుంచి తీసేసుకుని వెంటనే మనం తయారు చేసుకున్న పాకం ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. కాజాలు వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే మనకి పాకం లోపల వరకు కూడా చక్కగా వెళ్తుంది. ఇవి పాకంలో వేసేసి ఒకసారి కలిపేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు పాకంలో ఉంచితే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఈలోపు నూనె కొంచెం వేడి తగ్గుంటుంది. నూనె వేడి తగ్గిన తర్వాత నెక్స్ట్ వాయి వేసుకోవాలి. నూనెలో వేశాక ఒకదాని మీద ఒకటి లేకుండా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఇవి పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. అన్నీ పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరొక పక్కన మనం పాకంలో కాజాలు వేసాం కదా, 1-2 నిమిషాలు నానిన తర్వాత పాకంలో నుంచి తీసేసుకోవాలి. చూడండి చిట్టి కాజాలు ఎంత బాగున్నాయో కదా. సిరప్ రాకుండా చిల్లు గరిటె ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకుంటే మీకు ఈ సిరప్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అన్నీ తీసేసుకుని ఎక్స్ట్రా సిరప్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం పాకంలో నిమ్మరసం వేసాం కదా, దానివల్ల ఇవి చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటాయి, పైన పంచదార కట్టకుండా ఇలాగే ఉంటాయి. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు మటుకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి కొంచెం నూనె వేడి తగ్గిన తర్వాతనే నెక్స్ట్ వాయి వేసుకోవాలి. ఇవి పాకంలో వేసాక 1-2 నిమిషాల పాటు ఉంచేసుకొని తీసేసుకోవాలి. పాకం కూడా జిగురు పాకం ఉండాలి, అప్పుడే మనకి కాజాలు చక్కగా నానిపోకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టండి, మీరు ఇంట్లో చేశారంటే నమ్మరు, అంత పర్ఫెక్ట్గా అచ్చంగా మనకి స్వీట్ షాప్లో చేసుకున్నట్లే వస్తాయి. ఇదే విధంగా అన్ని వాయిలు కూడా వేయించేసుకుని పాకంలో వేసి తీసేసుకోవడమే. అంతేనండి, చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనకి పొరలు కూడా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. మా పాప అయితే ఈ చిట్టి కాజాలని కూడా ఒక్కొక్క పొర విడి తీసుకొని తింటుందండి, చాలా ఇష్టము ఈ కాజాలంటే. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 5 days వరకు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో మడత కాజా రెసిపీ ఉందండి. ఆ రెసిపీ అయితే చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీకు రెసిపీ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ చిట్టి కాజాల ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.